మనమందరం చదువుకున్నాం అంటే మనకి చదవడం వచ్చు, రాయడం వచ్చు, అంటే మనందరికీ లిటరసీ ఉంది. ఇలా ఇండియాలో చూసుకున్నట్లయితే లిటరసీ రేట్ అన్నది 80% కంటే ఎక్కువ ఉంది. అంటే ప్రతి 100 మందిలో 80 మంది చదవగలరు, రాయగలరు. కానీ ఇదే ఇండియాలో ఫినాన్షియల్ లిటరసీ రేట్ చూసుకున్నట్లయితే జస్ట్ 27% మాత్రమే ఉంది. అంటే ప్రతి 100 మందిలో 27 మంది మాత్రమే ఫినాన్షియల్ ప్లానింగ్ ని సరిగ్గా చేసుకుంటున్నారంట. రిమైనింగ్ 73 మంది సరిగ్గా చేసుకోవట్లే. వచ్చిన డబ్బుని వచ్చినట్టే ఖర్చు పెడుతున్నారు, లేకపోతే రాంగ్ ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు. చాలా మంది సేవింగ్స్ అకౌంట్ లో డబ్బుని దాచుకుంటూ ఉంటారు. సేవింగ్స్ అకౌంట్ లో వడ్డీ చూసుకున్నట్లయితే 3%, 4%, కానీ బయట ఇన్ఫ్లేషన్ 7% ఉంది కదా. సో నేను చాలా మందిని చూశానండి, అందరికి 40,000, 40,000 జీతం వస్తూ ఉంటుంది. అయినా కూడా ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. డైవర్సిఫై చేసి మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటుంటారు. ఇంకొందరిని చూసా 80,000 జీతం లేదా 90,000, లక్ష కూడా వస్తూ ఉంటుంది. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే ఏముండదు. వచ్చిన డబ్బుని వచ్చినట్టే ఖర్చు పెడుతుంటారు. మంత్ ఎండ్కి క్రెడిట్ కార్డ్ని గీకుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళని వీళ్ళని అప్పడుగుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఫినాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేదు. సో ఈ రోజు ఈ వీడియోలో ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో చూస్తే మీ లైఫ్ ఖచ్చితంగా మారుతుంది. ప్రతి పాయింట్ ని పాటించండి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్ అండి, చాలామంది చేసే తప్పు ఆల్రెడీ చెప్పా. వచ్చిన డబ్బుని వచ్చినట్టే ఖర్చు పెడుతుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇక నుండైనా 3 బ్యాంక్ అకౌంట్స్ని మెయింటైన్ చేయండి. చాలామంది మెయింటైన్ చేయరు, ఉంటాయి కానీ సరిగ్గా యూజ్ చేసుకోరు. 3 బ్యాంక్ అకౌంట్స్ని ఎందుకు మెయింటైన్ చేయమన్నానంటే, ఒకటి ఇన్కమ్ అకౌంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నారనుకోండి, ఆ జీతం ఆ అకౌంట్లో పడాలి. శాలరీ అకౌంటే మీకు ఇన్కమ్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కాదు, బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్ ద్వారా ఏదైతే ఇన్కమ్ వస్తుందో అదంతా ఈ బ్యాంక్ అకౌంట్లో మాత్రమే పడాలి. అండ్ బిజినెస్ ఇన్కమ్ తో పాటు ఇంకా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, అది కూడా ఇందులోనే పడాలి. మీకు ప్రాపర్టీ ఉంది, ఇల్లు ఉంది, రెంట్కి ఇచ్చారు, ఆ రెంటల్ ఇన్కమ్ కూడా ఇందులోనే పడాలి. సింపుల్ గా చెప్పాలంటే ఒక నెలకి ఎంతైతే మీరు సంపాదిస్తున్నారో, ఎన్ని విధాలుగా సంపాదిస్తున్నా కూడా ఆ డబ్బంతా ఈ ఇన్కమ్ అకౌంట్లో మాత్రమే పడాలి. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ జాబ్ మాత్రమే చేస్తున్నారు, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రెంట్ ఏం లేవు, మీ జీతం 40,000 అనుకుందాం. సో ప్రతి మంత్ 40,000 ఈ ఇన్కమ్ అకౌంట్ లోనే పడాలి. ఇప్పుడు సెకండ్ అకౌంట్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. ఇన్వెస్ట్మెంట్ అన్నది చాలా అంటే చాలా ముఖ్యం. సో వన్స్ మీ జీతం పడగానే 20%, సో మీ జీతం 40,000 కాబట్టి 40,000లో 20% అంటే 8,000. సో ప్రతి మంత్ జీతం పడగానే ఇన్కమ్ అకౌంట్ నుంచి 8,000ని ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి. సో మంత్ ఎండ్ లో చేస్తానంటే కుదరదు. జీతం పడగానే, లేకపోతే ఇన్కమ్ రాగానే ప్రతి మంత్ ఎంతైతే ఇన్కమ్ వస్తుందో అంత కలిపి ఎంతైతే ఆదాయం వస్తుందో ఆ అకౌంట్లో ఎంతైతే పడిందో దాంట్లో స్ట్రైట్ అవే మినిమం 20%ని ఇన్వెస్ట్మెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. మన ఎగ్జాంపుల్లో 40,000 ఇన్కమ్ కాబట్టి సో 8,000ని ట్రాన్స్ఫర్ చేయండి. సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పేరే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ కదా. వీలైతే ఆటోపే పెట్టుకోండి, ఎస్ఐపి. ఫర్ ఎగ్జాంపుల్ 8,000లో 4,000 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎస్ఐపి పెట్టండి. ప్రతి మంత్ 8th, 9th, 10th మీ ఇష్టం. సో పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఆ డబ్బు కట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కొన్ని చోట్ల మీరే మాన్యువల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ది డే ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో వేశారో అంతా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. ఎగ్జాంపుల్గా చేశారు అనుకుందాం. మూడో అకౌంట్ ఏంటి? ఎక్స్పెన్సెస్ అకౌంట్. సో శాలరీ 40,000 పడింది, ఒక 8,000 ఇందులోకి ట్రాన్స్ఫర్ చేశారు, 32,000 ఆ అకౌంట్లో ఉంది. అండ్ ఆ అకౌంట్లో 2,000 ఉంచేయండి. ఎందుకు ఉంచమంటున్నానంటే ఎమర్జెన్సీ ఫండ్ కోసం. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఫ్యూచర్లో ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఆ డబ్బుని యూజ్ చేసుకోవచ్చు. సో ప్రతి మంత్ 2,000 ఉంచేసేయండి. అందులో రిమైనింగ్ 30,000ని ఎక్స్పెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. వన్స్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లోకి 8,000 వేసిన తర్వాత 2,000 అందులో ఉంచి ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో అందులో ఉంచి రిమైనింగ్ 30,000ని ఎక్స్పెన్సెస్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఈ ఎక్స్పెన్సెస్ అకౌంట్ నుంచి మాత్రమే మీ ఖర్చులు, రెంట్ కావచ్చు, గ్రోసరీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ వాంట్స్, నీడ్స్ అన్నీ ఇందులోనే. నీడ్స్ అంటే అవసరాలు, గ్రోసరీసు, కరెంటు బిల్లు,
ఫోన్ బిల్లు, అవి ఇవి ఏవైతే నిత్య అవసరాలు ఉంటాయో అవన్నీ చూసుకోండి. ఏదైనా మిగిలితే అప్పుడు వాంట్స్ అంటే కోరికలు. ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. సినిమాకి వెళ్ళాలి, ఫ్యామిలీని తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళాలి, పార్టీలు చేసుకోవాలి, మీ ఇష్టం. ఏది కావాలంటే అది చేసుకోండి. కానీ ఫస్ట్ నీడ్స్, అవసరాలు చూసుకోండి. అవసరాలన్నీ అయిపోయిన తర్వాత ఏదైనా మిగిలితే అప్పుడు లగ్జరీస్ అన్నమాట. అలా ప్లాన్ చేసుకోండి. మీరు ఫిక్స్ అయిపోలే, నా జీతం 40,000 అయినా కూడా నాకు మిగిలేది 30,000, 30,000తోనే నేను బ్రతకాలి అని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోండి. ఒకవేళ ఖర్చులు ఎక్కువగా చేస్తున్నట్లయితే ట్రాక్ చేసుకోండి. ప్రతి మంత్ ప్రతి రూపాయి ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారో రాసుకోండి. వీలైతే ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకొని అందులో ప్రతిదీ ట్రాక్ చేసుకోండి. సో నెలాఖరున లెక్కేసుకోండి, ఏది అవసరమైన ఖర్చు, ఏది అనవసరమైన ఖర్చు అని చెప్పి. ఏదైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో దాన్ని తగ్గించండి. ఇలా ట్రాక్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసి తగ్గించండి. సో మీరు ఫిక్స్ అయిపోవాలన్నమాట. నాకు 40,000 జీతం వస్తున్నట్లయితే, అంతా కలిపి 40,000 ఇన్కమ్ వస్తున్నట్లయితే 8,000 ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. 2,000 ఎమర్జెన్సీ ఫండ్కి ఉంచేయాలి. రిమైనింగ్ ఎంతైతే మిగిలిందో 30,000 మిగిలింది కదా, దాన్ని ఎక్స్పెన్సెస్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని మాత్రమే ఖర్చు పెట్టాలి. ఇలా చేసుకోండి, ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. ఇంకా సెకండ్ పాయింట్, ఎమర్జెన్సీ ఫండ్. ఆల్రెడీ చెప్పా, ప్రతి మంత్ 2,000 దాయండి అని చెప్పి. అసలు ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకండి? ఇప్పుడు లాస్ట్ టైం కోవిడ్లో మనం చూసాం, చాలామందికి జాబ్ పోయింది, జాబ్ ఉన్నా జీతం రాలే, ఎంత ఇబ్బంది పడ్డారు. వాళ్ళని వీళ్ళని చెయ్యి చాచి అడిగారు. అప్పటి వరకు ఒక్కరిని కూడా అడగల చాలామంది. కానీ కోవిడ్ టైంలో చెయ్యి చాచి అడిగారండి. అలాంటి సిచ్యువేషన్ ఇంకొకసారి మనకి రాకుండా ఉండాలంటే మన దగ్గర ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఫ్యూచర్లో జాబ్ పోయినా లేకపోతే ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్గా అవసరం వచ్చింది, అప్పుడు ఆ డబ్బుని ఖర్చు పెట్టేటట్టు ఉండాలి తప్ప మనం ఒకరి దగ్గర చెయ్యి చాచి అడిగేటట్టు ఉండకూడదు. సో ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి? ఇంతకడ ఎగ్జాంపుల్లోని చూద్దాం. నెలవారీ ఖర్చు 30,000 ఉంటే నెల గడుస్తుంది అనుకుందాం. సో 30,000 ఇంటూ 6, మన నెలవారీ ఖర్చు ఎంతైతే ఉంటుందో ఇంటూ 6 టైమ్స్ మన ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. సో 30,000 కదా, 30,000 ఇంటూ 6 అంటే 1,80,000. 1,80,000 మన సేవింగ్స్ అకౌంట్లో, ముఖ్యంగా చెప్పాలంటే ఇన్కమ్ అకౌంట్లో ఉండాలి బ్యాకప్గా. అలా క్రియేట్ అయ్యేంత వరకు ప్రతి మంత్ 2,000 చేసుకుంటూ ఉండండి. ఇలా ప్రతి మంత్ 2,000తో మనం 1,80,000 పోగు చేయాలంటే చాలా కష్టం. సో వీలైతే ఎప్పుడైనా బోనస్ వచ్చిందనుకోండి, అందులో యాడ్ చేసేయండి, ఖర్చు పెట్టకండి. ఎమర్జెన్సీ ఫండ్ ఫుల్ అయ్యేంత వరకు ఖర్చు పెట్టకండి. ఏమైనా బోనస్ వచ్చినా లేకపోతే ఎవరన్నా డబ్బులు ఇచ్చినా, మనకి రావాల్సిన డబ్బులు వచ్చినా దాన్ని కూడా ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో దాయండి. అలా మీరైతే 1,80,000 పోగు చేయాలన్నమాట. సో ఎప్పుడైతే 1,80,000 కంప్లీట్ అవుతుందో మర్చిపోండి ఇంకా దాన్ని. ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే మాత్రమే దాన్ని టచ్ చేయండి. అప్పటి వరకు మీరైతే టచ్ చేయొద్దు. అర్థమైందా? అండ్ మీరు అడగొచ్చు, 1,80,000 సేవింగ్స్ అకౌంట్లోనే ఉంచాలా? ఎందుకంటే సేవింగ్స్ అకౌంట్లో మాకు వచ్చే వడ్డీ చూసుకున్నట్లయితే 3%, 4%. ఏం చేయాలి? మీ ఇష్టం. మీరు కావాలంటే 1,80,000 ఉంచేసుకోవచ్చు. లేకపోతే నన్ను అడిగినట్లయితే దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. 90,000 ఒక 90,000ని సేవింగ్స్ అకౌంట్లో ఉంచండి, ఇంకొక 90,000ని ఎఫ్డి చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్య కొన్ని బ్యాంకులు ఎఫ్డి మీద 8%, 9% వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, చాలా బ్యాంకులు ఉన్నాయి, అవన్నీ 8%, 9% వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. మీరు ఏం చేశారు? ఒక 90,000ని తీసుకెళ్ళి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఎఫ్డి చేశారు. 3 ఇయర్స్ టెన్యూర్కి. వడ్డీ ఎంత? 8% అనుకుందాం. సో ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఫస్ట్ మీరు సేవింగ్స్ అకౌంట్లో ఉన్న 90,000ని యూజ్ చేయండి. ఒకవేళ ఈ 90,000 సరిపోదు అనుకున్నట్లయితే మీరు ఎఫ్డిని బ్రేక్ చేసుకోవచ్చు. బట్ మైనస్ ఏంటంటే బ్రేక్ చేస్తే పెనాల్టీ పడుతుంది. ఆ పెనాల్టీ ఎంత? 1%. ఆ విధంగా ఉంటుందన్నమాట. సో మీరు బ్రేక్ చేస్తారనుకోండి, నెక్స్ట్ డే ఆ డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, కాకపోతే పెనాల్టీ వేస్తారనమాట. ఆ పెనాల్టీ వడ్డీ మీద పడుతుంది. సో మీరు 3 ఇయర్స్ టెన్యూర్ని చూస్ చేసుకున్నారు. వాళ్ళు ఆఫర్ చేసింది 8%, కానీ 2 ఇయర్స్లోనే 2 ఇయర్స్ టెన్యూర్ తర్వాత మీరు బ్రేక్ చేస్తున్నారనుకోండి, ఆ బ్యాంక్లో 2 ఇయర్స్కి వడ్డీ ఎంత ఉందో అది వేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాంక్లో 2 ఇయర్స్ టెన్యూర్కి 7% ఉంది. సో 7%లో
1% పెనాల్టీ పడుతుంది. ఎందుకు? మీరు ముందుగానే తీసేస్తున్నారు కదా, తీస్తున్నట్లయితే ఎఫ్డిని బ్రేక్ చేస్తున్నట్లయితే పెనాల్టీ పడుతుంది. ఆ పెనాల్టీ 1% అనుకుందాం. సో మీరు 2 ఇయర్స్ తర్వాత తీస్తున్నారు. సో 2 ఇయర్స్కి ఆ బ్యాంకులో ఎంతైతే వడ్డీ ఉందో అది లెక్కేసి దాంట్లో 1% మైనస్ చేసి మీకు ఇస్తారనమాట. సో 2 ఇయర్స్కి ఆ బ్యాంక్లో 7% ఉంది. మీకు నార్మల్గా అయితే 8, కానీ 2 ఇయర్స్ టెన్యూర్కి 7% వడ్డీ ఉంది కాబట్టి 7% నుండి 1% మైనస్ చేసి 6% వడ్డీ మీకు లెక్కేసి ఇస్తారనమాట. అర్థమైందా? అదే మీరు కనుక ఎఫ్డి చేయకుండా సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకుంటే 3% వచ్చేది. ఇక్కడ పెనాల్టీ పోయినా కూడా మిడిల్లో తీస్తున్నా కూడా మీకు 6% వస్తుంది కదా, డబుల్. అర్థమైందండి? ఇలా మీరు కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం. ఆల్రెడీ చెప్పా, మీరు కాస్త డబ్బుని అనగా 20% ఆఫ్ ఇన్కమ్ని ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పాను కదా. ఇన్వెస్ట్మెంట్ బ్లైండ్గా చేయకూడదండి. ప్రతి ఇన్వెస్ట్మెంట్ మీ గోల్తో లింక్ అయి ఉండాలి. మీకంటూ ఆశ ఉంటుంది, ఒక కార్ కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే పిల్లల్ని మంచిగా చదివించాలి, రిటైర్మెంట్ ఎర్లీగా అవ్వాలని చెప్పి మీకు ఆశలు ఉంటాయి. ఆ గోల్స్కి మీ ఇన్వెస్ట్మెంట్ని లింక్ చేయండి. ఇప్పుడు మీ గోల్స్ కూడా 3 టైప్స్ ఉండాలి. ఒకటి షార్ట్ టర్మ్ గోల్, ఇంకొకటి మిడ్ టర్మ్ గోల్, ఇంకొకటి లాంగ్ టర్మ్ గోల్. ఇలా డివైడ్ చేసుకొని ఏ గోల్కి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. అంటే డబ్బంతా తీసుకెళ్ళి ఒకే చోట మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, డైవర్సిఫై చేసుకోవాలి. అర్థమైందండి? అంటే మీరు 8,000 ఇందాక ఎగ్జాంపుల్లో 8,000 మీరైతే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు కదా, ఈ 8,000 తీసుకెళ్ళి ఒకే చోట మీరైతే పెట్టుబడి పెట్టకూడదు, డైవర్సిఫై చేయాలి. ఆ డైవర్సిఫికేషన్ కూడా మీ గోల్ తగ్గ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 3 ఇయర్స్లో కార్ని కొందాం అనుకుంటున్నారు. కార్ అన్నది మీ షార్ట్ టర్మ్ గోల్ అనుకోండి, దానికి తగ్గ మీరైతే ప్లాన్ చేసుకోవాలి. మీరు ఎంతైతే ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో దాంట్లో కాస్త మీ కార్ కోసం మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో 3 ఇయర్స్లో కొందాం అనుకుంటున్నారండి, 3 ఇయర్స్కి మీరు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? చేయకూడదు. ఎందుకంటే 3 ఇయర్స్లో మంచి రిటర్న్స్ రావు. సో మీరు కార్ కోసం ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఆర్డి ప్రతి మంత్ కాస్త డబ్బు మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండొచ్చు 3 ఇయర్స్కి. లేదా ఆర్డి వద్దు అనుకున్నట్లయితే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, అందులో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా మీరైతే గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్లు చేయాలి. అంటే 8,000లో ఒక 2,000 3,000 ఈ షార్ట్ టర్మ్ గోల్ కోసం మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ప్రతి మంత్. అండ్ అదేవిధంగా మిడ్ టర్మ్ గోల్, ఒక 10 ఇయర్స్ లోపు ఇంటిని కట్టుకుందాం అనుకుంటున్నారు, అది మీ గోల్ అండి. లేకపోతే పాప ఉంది, 10 ఇయర్స్ తర్వాత పాప పెద్ద చదువుల కోసం లంసమ్గా డబ్బు కావాలి అనుకుంటున్నారు, దానికోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఇక్కడ 10 ఇయర్స్ టైం ఉంది కాబట్టి మీరు కావాలంటే బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్, సింపుల్గా చెప్పాలంటే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. సో మీ ఇంటి కోసం హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో కాస్త డబ్బుని ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండండి. 10 ఇయర్స్ టైం ఉంది కాబట్టి ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అదే పాప చదువు కోసం, అదేవిధంగా పాప పెళ్లి కోసం అయితే సుకన్య సమృద్ధి యోజన, ఆ స్కీమ్లో ప్రతి మంత్ కాస్త డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తుండండి. ఇలా ప్లాన్ చేసుకోండి. అండ్ లాంగ్ టర్మ్ గోల్, మీరు మంచిగా ఎక్కువ డబ్బుతో రిటైర్మెంట్ అవ్వాలి. సో దానికోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఎన్పిఎస్ ఉంది, ఇలా ప్లాన్ చేసుకోండి. సో ఏవైతే మనకి గోల్స్ ఉంటాయో దాని ప్రకారంగా మీరు డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్కి, మిడ్ టర్మ్కి, లాంగ్ టర్మ్కి ఇలా ప్లాన్ చేసుకోండి. అంతేగాని డబ్బంతా తీసుకెళ్ళి ఒకే చోట అండ్ ఎటువంటి గోల్కి లింక్ చేసుకోకుండా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే మహా అయితే 1 ఇయర్ చేస్తారు. ఆ 1 ఇయర్ తర్వాత ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో మీకే క్లారిటీ ఉండదు, ఎందుకులే లైట్ అని చెప్పి తీసేస్తారనమాట. ఇలా తీయకుండా లాంగ్ టర్మ్కి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా గోల్కి లింక్ చేసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ముఖ్యం. ఇంకా నెక్స్ట్ వన్, చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇన్సూరెన్స్ని ఇగ్నోర్ చేస్తుంటారు. ఆ తప్పుని మీరైతే చేయొద్దు. ఫినాన్షియల్ ప్లానింగ్కి 4 పిల్లర్స్ ఉంటే వన్ ఆఫ్ ది పిల్లరు ఇన్సూరెన్స్. మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే మాత్రమే ఫినాన్షియల్ ప్లానింగ్ని సరిగ్గా చేసుకుంటున్నట్లు. ఇన్సూరెన్స్ అన్నాం కదా అని చెప్పి ఏ ఇన్సూరెన్స్ పడితే ఆ ఇన్సూరెన్స్ని మీరైతే తీసుకోవద్దు. ఎండోమెంట్ ప్లాన్లు, యూలిప్ ప్లాన్లు ఇవన్నీ వద్దు. నేను చెప్పేది 2, ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, ఇంకొకటి టర్మ్ ఇన్సూరెన్స్. ఎందుకు ఇవి 2 ఇంపార్టెంట్? ఎగ్జాంపుల్గా మీ ఫ్యామిలీ మొత్తానికి మంచిగా ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత మీ ఫ్యామిలీలో ఎవరికో హెల్త్ ఇష్యూ వచ్చి వాళ్ళని 24 అవర్స్ కంటే ఎక్కువసేపు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో 8 lakhs ఖర్చు అయింది.
మీరు ఆల్రెడీ ముందుగా ప్లాన్ చేసుకొని ఇన్సూరెన్స్ తీసుకున్నారు కనుక ఆ 8 lakhsలో చాలా డబ్బుని అరౌండ్ 98% వరకు ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఒకవేళ మనం కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదనుకోండి, ఏమవుతుంది? ఆ 8 lakhsని మనమే భరించాలి. అప్పటి వరకు ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేశారో, మీ గోల్ కోసం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేశారో అదంతా తీసి హాస్పిటల్లో బిల్లు కట్టాలి. సో అందుకనే ఎంత వీలైతే అంత త్వరగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. అండ్ అదేవిధంగా బయట చూస్తున్నాం ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మన తప్పున్నా లేకపోయినా చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారండి. ఈ మధ్య మెడికల్ ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. సో అందుకనే ప్రతి ఒక్కరి పేరు మీద ప్రైవేట్గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే చాలా మంచిదండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల కవరేజ్ గల పాలసీ తీసుకున్నారండి. సో ఒకవేళ ఏమైనా జరిగినా కూడా కాస్త మీ ఆఫీస్ భరిస్తుంది అండ్ మిగతా ఖర్చు అంతా మీ బీమా సంస్థ చూసుకుంటుంది. అందుకనే ప్రతి ఒక్కరి పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. మీరు అనుకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా ఎక్కువేమో, ప్రతి మంత్ 6,000 7,000 ఈ విధంగా కట్టలేము అనుకుంటారు. అక్కర్లేదండి, అప్ టు క్రోర్స్ వరకు మనమైతే కవరేజ్ని పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బు లేవనుకోండి, మంత్లీ ప్రీమియం 400 to 500 మిడిల్లో ఉంటుందన్నమాట. సో ఇది తీసుకున్న తర్వాత మనం 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయ్యామనుకోండి, అక్కడ ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు అంతా బీమా సంస్థ భరిస్తుంది. సో అందుకనే ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. అలా అని చెప్పి పిచ్చి పిచ్చి కంపెనీస్ వద్ద మీరైతే తీసుకోవద్దు. ఎందుకంటే ఈ మధ్య కొన్ని కంపెనీస్ క్లైమ్స్ ని సరిగ్గా ఇవ్వట్లే. సో క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, నెట్వర్క్ హాస్పిటల్స్, రూమ్ రెంట్ లిమిట్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మీరు అడగొచ్చు మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఎలా కంపేర్ చేసుకోవాలండి అని చెప్పి. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లోని లింక్ ఇస్తా హెల్త్ ఇన్సూరెన్స్ ది. క్లిక్ చేసి మీ సమాచారం అంతా కరెక్ట్గా ఇస్తే 51 ప్లాన్స్ మీకైతే కనిపిస్తాయి. అర్థమైందండి? బయటతో కంపేర్ చేస్తే ఈ ప్లాట్ఫామ్ లో 25% వరకు డిస్కౌంట్ ఉంది. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని కంపేర్ చేసుకోవచ్చు మీరు. అసలు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఉంది, ఎవరు ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు, రూమ్ రెంట్ లిమిట్ దేనికి లేదు, ఇవన్నీ మీరైతే కంపేర్ చేసుకొని మంచి ప్లాన్ ని తీసుకోవచ్చు. అది కూడా 25% వరకు డిస్కౌంట్ తో. బయటతో కంపేర్ చేస్తే ఈ ప్లాట్ఫామ్ లో మీరు కనుక తీసుకున్నట్లయితే రిలేషన్షిప్ మేనేజర్ సపోర్ట్ మీకైతే ఉంటుంది. ఫ్యూచర్ లో క్లైమ్ కి అప్లై చేయాలంటే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. 30-minute క్లైమ్ సపోర్ట్ కూడా మీకైతే దొరుకుతుందన్నమాట. సో నన్ను అడిగినట్లయితే లేట్ చేయకుండా ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. తీసుకునే ముందు ఆ లింక్ ని క్లిక్ చేసి సమాచారం అంతా ఇచ్చి కంపేర్ చేసుకొని మంచి కంపెనీ వద్ద మంచి ప్లాన్ ని మీరైతే తీసుకోండి. అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్, మీ కుటుంబంలో మీరు మాత్రమే సంపాదిస్తున్నారు, మీ ఇన్కమ్ మీద అందరూ డిపెండ్ అయి ఉన్నారండి. సో అలాంటప్పుడు ఖచ్చితంగా 2 కోట్లు, 1 కోటి, 3 కోట్లు ఈ విధంగా కవరేజ్తో టర్మ్ ప్లాన్ తీసుకుంటే మంచిది. ఎంత తీసుకోవాలి కవరేజ్? సో ఎంతైతే సంవత్సరానికి సంపాదిస్తున్నారో ఇంటూ 20 times తీసుకుంటే మంచిది. మీరు 10 lakhs సంపాదిస్తున్నారు, 10 lakhs ఇంటూ 20 times అంటే 2 crore. 2 కోట్ల కవరేజ్తో మీరైతే ప్లాన్ తీసుకోండి. పొరపాటున మీకు రిస్క్ అయిందనుకోండి, బై ఎనీ ఛాన్స్ ఫ్యూచర్లో రిస్క్ అయిందనుకోండి, సో మీరు 2 కోట్ల కవరేజ్ పెట్టుకున్నారు కాబట్టి 2 కోట్లు బీమా సంస్థ మీ కుటుంబానికి ఇస్తుంది. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటారండి. ఒకవేళ మన ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి, మంత్లీ ప్రీమియం 400 to 500 మిడిల్లో ఉంటుందన్నమాట. ఒకవేళ ఏజ్ ఎక్కువ అనుకోండి, మంత్కి 1000, 1200, 1300 ఇలా ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే తీసుకుంటే మంచిది. అలా అని చెప్పి పిచ్చి పిచ్చి కంపెనీస్ వద్ద మీరైతే తీసుకోవద్దండి. నన్ను అడిగినట్లయితే మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి. అన్నిటినీ కంపేర్ చేసుకొని మంచి ప్లాన్ ని తీసుకోండి. అడగొచ్చు ఎలా కంపేర్ చేసుకోవాలండి అని చెప్పి. మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ ఇచ్చారు. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అక్కడ క్లిక్ చేసి సమాచారం అంతా కరెక్ట్గా ఎంటర్ చేస్తే 51 ప్లాన్స్ మీకైతే కనిపిస్తాయి. 51 ప్లాన్స్ ని కంపేర్ చేసుకోండి, ఫిల్టర్ చేసుకోండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, సాల్వెన్సీ రేషియో ఇవన్నీ చెక్ చేసుకుని మంచి కంపెనీ వద్ద మీరైతే తీసుకోండి. బయటతో కంపేర్ చేస్తే ప్రీమియం ఇక్కడ 15% వరకు డిస్కౌంట్ లో మీకైతే వస్తుందన్నమాట. అండ్ కోట్ల కవరేజ్ గల పాలసీలు 400 to 500 మిడిల్ లో ఉండొచ్చు అనమాట మంత్లీ ప్రీమియం, మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బు లేకపోతే. సో ఎంత వీలైతే అంత త్వరగా కంపేర్ చేసుకుని మంచి పాలసీని మీరైతే తీసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో నేనైతే ప్రొవైడ్ చేశాను. సో ఇలా అయితే మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ఇవి 2 ప్లాన్ చేసుకుంటే మాత్రమే ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మంచిగా చేసుకుంటున్నట్లు. ఇది మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం. అర్థమైందా? అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈ ఫినాన్షియల్ ప్లానింగ్లో భాగంగా లోన్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంటే లోన్స్లో 2 types ఉంటాయి. ఒకటి గుడ్ లోను, ఇంకొకటి బ్యాడ్ లోను. గుడ్ లోన్ అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, మంచి బిజినెస్, లోన్ తీసుకొని బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ లోన్. ఎందుకంటే రేపు పొద్దున బిజినెస్ మంచిగా క్లిక్ అయిందనుకోండి, డబ్బులు వస్తాయా. అదేవిధంగా ఒక సైట్ కొంటున్నారు, లోన్ తీసుకుని బ్యాంక్లో ఒక సైట్ కొంటున్నారు, ల్యాండ్ కొంటున్నారు, విచ్ ఇస్ గుడ్ లోన్. ఎందుకంటే ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటాం, ఈఎంఐలతో పాటు దాని విలువ కూడా పెరుగుతుంటుంది మంచి ప్లేస్లో కొనుక్కుంటే. రేపొద్దున బాగా వాల్యూ పెరిగితే అది ఆస్తే కదా,
అదేవిధంగా హోమ్ లోన్, ఇంటిని కట్టుకుంటున్నారు. రేపొద్దున అది ఆస్తే ఫ్యూచర్లో ధర పెరుగుతుంది, తర్వాత అమ్ముకోవచ్చు. అండ్ మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు, విచ్ ఇస్ గుడ్ లోన్. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు సెటిల్ అయితే డబ్బులు వస్తాయి కదా. అదేవిధంగా బ్యాడ్ లోన్స్ ఉన్నాయి. ఏంటది? ఈఎంఐలో ఐఫోన్ కొన్నారు, ఈఎంఐలో బ్యాడ్ లోన్. అండ్ అదేవిధంగా పార్టీ, ఫ్రెండ్స్ పార్టీ అడిగారని చెప్పి మీరు లోన్ యాప్లో లోన్ తీసుకుని పార్టీ ఇచ్చారు, విచ్ ఇస్ బ్యాడ్ లోన్. అండ్ ట్రిప్ కోసం మీరు లోన్ తీసుకున్నారు, ఇవన్నీ బ్యాడ్ లోన్స్ అనమాట. మనం అప్పు చేసామంటే దానివల్ల మనకి బెనిఫిట్ ఉండాలి, లాస్ ఉండకూడదు. సో చూసుకొని గుడ్ లోన్స్ మాత్రమే తీసుకోండి. మీరు ఎన్ని గుడ్ లోన్స్ తీసుకున్నా కూడా అన్ని ఈఎంఐస్ కలిపి మీ మంత్లీ ఇన్కంలో 30% కంటే తక్కువ ఉండాలి. మీ జీతం ఎగ్జాంపుల్గా చెప్తున్నా 1,00,000 అనుకోండి, అన్ని ఈఎంఐలు కలిపి 30,000 కంటే ఎక్కువ ఉండకూడదు. దాని ప్రకారంగా మీరైతే ప్లాన్ చేసుకోండి. అర్థమైందా? అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా 40,000 జీతం అని చెప్పి, అక్కడ ఆ ఎగ్జాంపుల్లో తను సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యాడు. సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకుంటే ఎప్పటికీ రిచ్ అవ్వలేం, ఎప్పటికీ ఫినాన్షియల్ ప్లానింగ్లో ముందుకు వెళ్ళలేం. ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ప్రతి మంత్ 8,000, 7,000, 6,000 అలాగే ఉంటుంది. అదే మీరు కనుక మీ జీతంతో పాటు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇలా క్రియేట్ చేసుకున్నారనుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నారు, జీతం 40,000. సో జాబ్తో పాటు ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశారు, యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇవన్నీ క్రియేట్ చేశారు. సో టైం ఉన్నప్పుడల్లా చిన్న చిన్న రీల్స్ అప్లోడ్ చేస్తున్నారండి. స్లోగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల మంచి ఫాలోవర్స్ వచ్చారు. ఇందులో ఇన్స్టాగ్రామ్లోని మంచిగా వచ్చారు అండ్ యూట్యూబ్లో కూడా మంచిగా వచ్చారండి. సో మానిటైజ్ అయింది. మానిటైజ్ అయితే డబ్బులు వస్తూ ఉంటాయి యూట్యూబ్లో. అండ్ ఇన్స్టాగ్రామ్లో మీకు 100K ఫాలోవర్స్ వచ్చారు, అంటే 1,00,000 ఫాలోవర్స్ వచ్చారు. సో బ్రాండ్స్ అప్రోచ్ అవుతున్నాయి, ప్రమోట్ చేయండి అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. ఒక్కో బ్రాండ్ దగ్గర 10,000 ఛార్జ్ చేస్తున్నారు. ఇలా ఒక నెలకి 5 బ్రాండ్లు చేశారండి. ఎంత? 50,000. మీ జీతం 50, మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 50,000 వచ్చింది. యూట్యూబ్ ద్వారా ఒక 10,000 వచ్చింది, 60,000 వచ్చింది. ఆ 60,000ని తీసుకెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ 60,000ని తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో వేసి, పడగానే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో వేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, సో ప్రతి మంత్ 8,000 ఇన్వెస్ట్మెంట్ కాస్త 58,000 అవుతుంది. అలా ప్రతి మంత్ 58,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే ఒక మ్యాజిక్ని చూస్తారు మీరు. సో ఎప్పుడు కూడా సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకండి, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోండి. అట్లీస్ట్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకొని ఆ డబ్బుని కూడా ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో వేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఫ్యూచర్ ఖచ్చితంగా మారుతుంది. ఇవన్నీ కొందరు అనుకోవచ్చు చూసేవాళ్ళు, ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో కష్టం అనుకోవచ్చు, కానీ ట్రై చేస్తే ఖచ్చితంగా మార్గం మీకైతే దొరుకుతుంది. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా ప్రయత్నించండి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకవేళ అండ్ మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే లింక్స్ కింద డిస్క్రిప్షన్లోనే పక్కన కామెంట్స్లో ఇచ్చా, చెక్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.